తన పాత స్నేహితులను కలుసుకునేందుకు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ జిల్లా నందిగామకు వచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ఒక కమిటీ వేయాలని జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ఇక ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏ ఉద్దేశంతో ఖర్చు చేస్తున్నారో ఆ ఉద్దేశం సార్థకమయ్యే విధంగా ఖర్చు పెట్టాలని లక్ష్మీనారాయణ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కొంత స్పష్టత రావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆ తర్వాత వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనం రోజు పేపర్లోనూ వీటిలోనూ చదువుతున్నాం. తర్వాత ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏపీ అని 2 విషయాలు ప్రకటించింది. ఒకటి అమరావతి, రెండవది పోలవరం. సో ఈ రెండింటి మీద ప్రధానమైన వాళ్ళు లక్ష్యం కేంద్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఐ థింక్ సిఆర్డిఏలో కూడా సుమారుగా 23,000 కోట్ల పనులకి అంగీకారం తెలపడం, తర్వాత కాంట్రాక్ట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొక 30,000 కోట్లు, మొత్తం 60,000 కోట్లతో రాజధాని నగర నిర్మాణం అవుతుందని వారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అది ముందుకు వెళుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా అమరావతిలో ఉండడానికి ఎవరెవరు రాబోతున్నారన్నది కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఏదైనా పట్టణంలో ఎవరైనా వచ్చి ఉండాలంటే అక్కడ ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, ఆర్థికంగా పనులు సృష్టించబడాలి, అక్కడ ఉద్యోగాలు సృష్టించబడాలి, ఉపాధి సృష్టించబడాలి. అప్పుడేమవుతుందంటే ప్రజలు వేరే వేరే ప్రాంతం నుంచి అక్కడికి వస్తారు. కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే నవనగరాల పేరుతో అమరావతి యొక్క కన్స్ట్రక్షన్